ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కృపను బట్టి అనుకోకుండా కాదు, దైవ చిత్త ప్రకారం శాంతి టీవీ అనే ఛానల్ దగ్గరికి మీరు వచ్చారు. శాంతి టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీకు సమయాన్ని ఇచ్చాడు. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ కార్యక్రమం చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రండి, ఇది మీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ కార్యక్రమం, మీ ప్రోగ్రాం, డైలీ ప్రోగ్రాంగా మీరు భావించండి, మీ అనుదిన కార్యక్రమంగా మీరు భావించండి. కొంతమంది, అందరని కాదు, కొంతమంది మహిళలు కొన్ని సీరియల్స్ చూస్తారు. ఒక 10 ఎపిసోడ్స్ తర్వాత 11వ ఎపిసోడ్, మళ్ళీ 21వ ఎపిసోడ్, మళ్ళీ 31వ ఎపిసోడ్, 41వ ఎపిసోడ్, ఇలా చూడరు. చూస్తే వాళ్ళు ప్రతిరోజు చూస్తారు. ఎందుకంటే లింక్ మిస్ అయితే స్టోరీ మిస్ అయిపోతారు, అర్థం కాదు అనేటువంటి భావనతో ప్రతిరోజు రేపటి గురించి, రేపేం రాబోతుంది అనే దాని గురించినటువంటి విషయాలు కూడా కొద్ది క్లిప్ కనెక్ట్ చేస్తాడు లాస్ట్న. దీని ద్వారా అంటే రేపటి ఎపిసోడ్కు ఎదురు చూసే విధంగా, దాని మీద ఆసక్తి కలిగించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. చూడండి ఎంత తెలివితేటలో వాళ్ళని. అందుకనే ఆ మాటలు, ఆ కృత్రిమమైన మాటలు, కృత్రిమమైన నవ్వు, ఆ కృత్రిమమైనటువంటి ప్రేమ, ఇవన్నీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముసుగులతో కూడుకున్నటువంటి ఆ మమతలు, మమకారాలు కదా, రంగులు పులుముకున్నటువంటి ఆ బంధాలు, ఇవన్నీ అంతా ఆర్టిఫిషియలే, కృత్రిమంగా ఉంది. ప్లాస్టిక్ కథలు, ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ అనుబంధాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం రండి. మనకు సమయం కొద్దిగా ఉంది, దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు వింటే మంచిది. లోక సంబంధమైన మాటలు ఎంత విన్నా కానీ ప్రయోజనం లేదు. దేవుని మాటలు వినడం వల్ల, దేవుని మాటలు వినే వ్యక్తి, ప్రకటించే వ్యక్తిని దేవుడు మీ దగ్గర పంపించిన అది మీకు ఆశీర్వాదకరం. దేవుని మాటలు చెప్పేటువంటి వ్యక్తిని మీరు ఆహ్వానించి, మాకు కొన్ని మాటలు చెప్పండి సార్. నీవును నీ ఇంటి వారు ఏ మాటల ద్వారా రక్షణ పొందుతారో ఆ మాటలను నీకు తెలియజేసేటువంటి, నీకు దర్శనంలో కనబడినటువంటి, నువ్వు చూసినటువంటి పేతురు అనే వ్యక్తిని పిలిపించుకో. నీకు సమీపంలో ఉన్నాడు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. యెరూషలేములో ఉండాల్సిన వాడు నీ కోసం ఉన్నాడు. కాబట్టి go and meet him, or bring him or take him to your house. నీవును నీ ఇంటి వారు ఏ మాటల ద్వారా రక్షణ ఆశీర్వాదం పొందుతారో, రక్షణ ఆనందం పొందుతారు. నీవును నీ ఇంటి వారు ఎలాగ ఆర్థికంగా లబ్ధి పొందుతారో, నీవును నీ ఇంటి వారు ఎలా విజయం సాధిస్తారో, నీవును నీ ఇంటి వారు ఇతరుల కన్నా పైగా ఉంటారో, నీవును నీ ఇంటి వారు ఎలాగ శత్రువులు నాశనం చేస్తారో కాదు, ఇవన్నీ కాదు. నీవును నీ ఇంటివారు, నీవును నీ ఇంటివారు ఇల్లు ఎలా కట్టుకుంటారో, వాహనాలు ఎలా కొనుక్కుంటారో, ఇవన్నీ కాదండి. నీవును నీ ఇంటివారు రక్షింపడాలి. కొర్నేలి ఇంటివారు, లూదియా ఇంటివారు, జైలు అధికారి ఇంటివారు, ఎవ్వరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరు కూడా చిన్నోడే కదా, పోతే పోయిందిలేండి. నాకు 2 కొడుకులు ఉన్నారు, లేకపోతే 3 కొడుకులు ఉన్నారు, ఒకరు పోతే పోయిందని ఎవరు అనుకోరు. 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందని కాపరు అనుకోలేదు. ఒకటి కూడా ఎందుకు పోవాలి? 10 నాణ్యాలు ఉన్నాయి, ఒకటే కదా పోయింది, 9 అలాగే ఉన్నాయి కదా, పోయిన దాంతో నాకెందుకులే అనుకోలేదు. ఎందుకు పోవాలి? పోవాల్సిన అవసరం ఏంటి? దేవుని బిడ్డలారా, మీరు సంఘాన్ని విడిచి ఎందుకు వెళ్ళాలి? సహవాసాన్ని విడిచి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాల్సినంత అవసరమే ఉంది. వెళ్ళాల్సిన అవసరం లేదు.
మీరు ఉండాలి, సహవాసంలో ఉండాలి, మందంలో ఉండాలి, మీ స్థానిక చర్చ్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే ఉద్దేశమైన, యేసు ప్రభు ఉద్దేశమైన, కాపరి ఉద్దేశమైన, మనందరి ఉద్దేశమైన ఒక్కటి కూడా వి షుడ్ నాట్ లాస్ట్ ఏ సింగిల్ వన్. ఒక కుటుంబ యజమానుడు ఏ విధంగా తన కుటుంబ సభ్యులు ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డో ఆ విధంగా మనం అలాంటి అనుభవంలో ఉండాలి. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు బాధ్యత, మాట్లాడే బాధ్యత, ప్రసంగించే బాధ్యత, ప్రీచింగ్ టీచింగ్ చేసే బాధ్యత, సువార్తను ప్రకటించే బాధ్యత మనకుంది. నేను అపోస్తలుడిని కాబట్టి నాకు సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. మీరు అందరూ అపోస్తలు కాదు, అందరూ అపోస్తలు అని కూడా ప్రశ్నించాడు పౌలు. కాబట్టి సువార్తికులు అనబడిన వారికి మాత్రమే సువార్త ప్రకటించాల్సిన బాధ్యత అప్పగించబడిందని కాదు, అందరికీ ఎవరైతే విని సువార్త విని స్పందించి బాప్తిజం తీసుకొని శిష్యులుగా కొనసాగుతున్నారో, వాడు శిష్యుడిగా కొనసాగుతూ ఉండగానే శిష్యులు తయారు చేయాలి. మన సంఘాల్లో వచ్చేటువంటి కొంతమంది క్రైస్తవులు ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు సంఘానికి కొంతమందిని తయారు చేసి ఇచ్చేవాళ్ళుగా, కొంతమందిని నడిపించేవాళ్ళుగా, కొంతమందిని మరణం నుంచి తప్పించేవారుగా, కొంతమందిని ఆత్మీయ విధానాల్లో ఆత్మీయంగా సరిచేసి తిప్పే విధంగా, ఆత్మ సంబంధమైన సంతానాన్ని కనే విధంగా మనం ఉండాలి. ఆత్మీయ గొడ్రాళ్ళుగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం 4 విషయాలు ఆలోచించాం నిన్న. దేవుని రాజ్య ప్రవేశాన్ని గురించి మాట్లాడాలని ఒకటి, రెండోది క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి మాటలే మాట్లాడాలని. అన్ని మాటల వలన క్షేమం లేదు, అన్ని పనుల వలన క్షేమం లేదు. నాకు అన్ని విషయంలో స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయలేవు. మన గోల్, నేను ఈ పని చేస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నేను వింటున్నాను, నేను చదువుతున్నాను, దీనివలన నాకు ఆత్మీయ ప్రయోజనం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము కృపాసహితంగా మాట్లాడాలని, ఏదో పిచ్చి పిచ్చిగా వెర్రెరుగా మాట్లాడి దానివల్ల ఏం ప్రయోజనం? కృపాసహితంగా మనం మాట్లాడుకోవాలని, కృపనే కేంద్రంగా చేసుకొని, కృపను ఆశ్రయిస్తూ, కృపను బట్టి అతిశయిస్తూ మనము ప్రభువుని కృపను బట్టి కృపాసహితముగా, ఏ విధంగా కూరలో ఉప్పేస్తే రుచిగా ఉంటుందో, చప్పదనాన్ని కోల్పోయి రుచినిస్తుందో, మన సంభాషణలో కృప కలిపినప్పుడు, కృప అనేటువంటి సాల్ట్ని మనం కృప అనేది సాల్ట్ కాదండి, కృపా లవణాన్ని మనము కలిపినప్పుడు, జోడించినప్పుడు అది రుచికరంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. లేదంటే కొద్దిగా సాల్ట్ తెస్తారా, కొద్ది కలిపితే సరిపోతుందండి అని అన్నట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 4వదిగా ఇక్కడ బోధించినప్పుడు, మొదటి శతాబ్దం అయినా, 21వ శతాబ్దం అయినా, లేకపోతే 22వ శతాబ్దం, 23వ శతాబ్దం అయినా, బోధిస్తే మాత్రం అరిచి కేకలేసి బల్లగుద్ది కుండ బద్దలైనట్టు మాట్లాడమని కాదు, క్రీస్తు సత్యాలని ప్రజలకు తెలియజేయనట్లుగా, క్రీస్తు సువార్తను తెలియజేయనట్లుగా మనం మాట్లాడాలి, బోధించాలి. బోధించడంలో మాట్లాడడం దాగి ఉంది, మాట్లాడకపోతే బోధించే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, ప్రార్థన చేయాలనే రూల్ ఏం లేదు. కొంతమంది ప్రసంగానికి ముందు ప్రార్థన, ప్రసంగం తర్వాత ప్రార్థన చేస్తుంటారు, ఏం తప్పేం లేదు. కానీ అలాగని అలా ముందు ఒక ప్రార్థన, సాగదీసిన ప్రార్థన, తర్వాత సాగదీసిన ప్రార్థనతో సమయం వ్యర్థపుచ్చడం కన్నా, సందేశానికి ఎక్కడే పిలువబడినప్పుడు ఇక్కడ 26 నిమిషాలు నేను మెసేజ్ ఇవ్వాలి, 26వ నిమిషం వరకు నేను ప్రసంగిస్తూ ఉండలేదు. నేను
ఇంచుమించు 22 అవుతుండగా అలర్ట్ అయిపోతా నేను, ఇంకా ముగించాలి, మాటలు కాస్త స్లో డౌన్ చేయాలి, ఇంకా మిగిలిన పాయింట్లు ఏమన్నంటే పూర్తి చేయగలను ఆలోచించి ఆ పాయింట్లోకి వచ్చేపోయాలి అని ఇలా ఆలోచిస్తాం, ప్లాన్ చేసుకుంటాం. 26 నిమిషాలు ఉన్న చోట 40 నిమిషాలు 50 నిమిషాలు ప్రసంగం చేసామనుకోండి, దాన్ని ఏమైనా పార్ట్ 2గా వేయాల్సిందే తప్ప అని కంటిన్యూగా వేసేటువంటి అవకాశం లేదు. మనం ఎలా మాట్లాడాలి, ఎలాగా చేయాలి, ఎలా నడవాలి అనేటి విషయాల గురించి దేవుని వాక్యం మనకు నడిపిస్తుంది. కాబట్టి ఆ నడిపింపు మనకు దొరుకున్నట్లుగా దేవుని యొద్ద నుంచి దొరుకున్నట్టు, నడిపించేది మనం కాదు. నన్ను నేను నడిపించుకోలేను, నేను ఒక సంఘాన్ని నడిపించలేను, ఒక సంఘ కాపరి కొంతమంది విశ్వాసులు నడిపించలేడు, ఎవరిని నడిపించలేరు. కానీ మనందరినీ నడిపించగలిగిన వాడు దేవుడు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం అయితే హార్ట్ మీద అలా చేతిని పెట్టుకోండి, స్తోత్రం, అలా చేతిని పెట్టుకోండి. లేదా మీ వ్యాధికి గురైనటువంటి శరీర అవయవాల మీద మీరే చేతులు ఉంచుకోండి. ఆ చేతుల మీద అదృశ్యమైన దైవ హస్తాలు ఉన్నాయని భావించి, దేవుడు దిగి వచ్చి మీకోసం కార్యం చేస్తానని భావించి ప్రభువుని మహిమపరచాల్సిందిగా కోరుతున్నా. చిన్న ప్రార్థన, మీ ప్రార్థన మనవులు నాకు పంపించండి. 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి మీరు పంపించవచ్చు. లేదంటే ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి రోజు కొరకే మీకు వందనాలు. మేము ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికినంతకాలం నీ కోసం బతకాలి అనేటువంటి ఒక తీర్మానంతో మేము ముందుకు సాగలుడు సాయం చేయండి. స్తోత్రం నాయనా. మా వీక్షకులలో ఎవరైనా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అనగా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని పరిస్థితి, ఈరోజు మీ దాసునిగా నేను ప్రకటించినట్లుగా వారి శరీర భాగముల మీద విశ్వాసమునకు గుర్తుగా చేతులు ఉంచుకోమని చెప్పాను. కనుక మీ అదృశ్య హస్తముతో ఆ పెట్టబడినటువంటి చేతి మీదకి మీ చేయి దిగిరాగలడు సాయం చేయమని, తద్వారా మీరు రోగుల మీద చేతులు ఉంచుతారు, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుందని చెప్పినట్లుగా. తండ్రి మీకు వందనాలు. టీవీలో నుంచి నేను కొంతమంది తలల మీద చేతులు పెట్టలేను, కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హస్త నిక్షేపణ అనేది నేను చేయకపోయినప్పటికీ, ఇంపార్టేషన్ అనేది నేను చేయలేకపోయినప్పటికీ, తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాను. రోగం ముదిరి కొంతమంది మరణావస్థకు వస్తున్నారు, కొంతమంది మరణించి కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. కాబట్టి మీ సన్నిధానానికి వస్తున్నాం. మీకు మేమేది చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు సమస్తము ఎరిగిన వాడివి. తండ్రి మీకు వందనాలు. క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుంది. కడుపులో గడ్డలు, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్నవారు, వైద్యశాస్త్రం వీళ్ళని బాగు చేయడంలో విఫలమైపోయింది. పరమ వైద్యుడా, మీరు వారిని స్వస్థపరచమని అడుగుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహాలు కావలసినటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి చక్కటి భాగస్వాములు మీరు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి, వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. వివాహమై చక్కటి ఉద్యోగం సంపాదించుకొని సంతానము లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 5 years అయ్యి, 10 years అయ్యి, 15, ఇలా బ్యారన్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి గర్భఫలమును అనుగ్రహించండి. కనిపించువాడన నేను గర్భమును మూసిదనా నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడని యెషయా గ్రంథం 66వ వచనంలో మా వాగ్దానం మీరు నెరవేర్చండి ప్రభువా.
మీ కార్యము జరిగించి మేలు చేయము. నువ్వు లెక్కలేనని అద్భుత కార్యములు జరిగించే దేవుడివి కనుక ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా మా వీక్షకుల జీవితాల్లో మీరు అటు అనుభవాన్ని మీరు కలుగు చేయమని అడుగుకుంటాం. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 10. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చాలు. మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసే దేవుడు. ఇక్కడ పౌలు అతని మీద పడి కౌగిలించుకొని అని రాయబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది థాట్? ఆ యవనస్తుడి మీద ఈయన పడడం ఏంటి, కౌగిలించుకోవడం ఏంటి? బతికున్నప్పుడు కౌగిలించుకోవడంలో ముద్దు పెట్టడంలో ఒక అర్థం ఉంది. చనిపోయిన తర్వాత అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు అలాగా భౌతికమైన దేహం మీద ముద్దు పెడుతుంటారు. అతని మీద పడి అతన్ని కౌగిలించుకొని, ఇది మనం ఆలోచించాల్సిన మాట. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఎలీషా మరియు ఏలియా, లేదా ఏలియా మరియు ఆయన శిష్యుడైనటువంటి ఎలీషాలు చేసినట్టు పని అని అనిపిస్తుంది. అంటే మనం అక్కడ చదువుకుంటాం, మరలా తిరిగి పౌలు ఇలా చేశాడు, యేసు ప్రభు ఇలా ఎక్కడ చేసినట్టు చూడలేదు. అంటే ఇలా చేయకూడదని కాదు, మృతులైన వాళ్ళ విషయంలో ఇలా జరిగింది కనుక వాళ్ళు బతికారు. ఈరోజు కూడా ఒకళ్ళు చూద్దాం ప్రయత్నం చేస్తామని దయచేసి ప్రయత్నం చేయడానికి, ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. తను పూర్వీకుల యొక్క మాదిరిని అనుసరిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మోడల్స్ని తాను ఇమిటేట్ చేస్తున్నాడు. సరే, ఏదేమన్నప్పటికీ ఇక్కడ రాయబడిన మాట, పౌలు చెప్తున్న మాట, సోదరులారా, యవన బిడ్డలారా, శిష్యులారా, నా శిష్యులారని కాదు, ప్రభు శిష్యులారా, ఏం కావద్దు, ధైర్యంగా ఉండండి. మా ఫ్రెండ్ యూతికస్ ఐతుకు చనిపోయాడు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాడికి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయో, వాడికి ఇంకేదైనా పని ఉందనో, ఇంకో కొత్త వ్యాపారం ఆరంభించబోతానో, మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అతని ఆశలు తీరకుండానే చనిపోయాడని ఇలా మనం వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. తొందరపడద్దు. డోంట్ బీ ఇన్ హరీ. దట్ ఈస్ ద మెసేజ్. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 20వ అధ్యాయము, అంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనం. స్టాప్ యువర్ వరీయింగ్. ఎందుకు ఆందోళన చెందడం? ఆపేసాడమ్మా. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. హీఈస్ కమ్ బ్యాక్ టు లైఫ్. వచ్చేసాడు, బతికాడు, జీవం వచ్చింది, చైతన్యం వచ్చింది, జీవవాయువు, ప్రాణాత్మ, లేకపోతే ఇతరులోకి జీవాత్మ ప్రవేశించింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని. చదువుదాం, వాడుక భాషలో చదువుకుందాం. పౌలు కిందకి వెళ్ళి ఆ యువకుడిని పక్కన ఒరిగి అతన్ని తన చేతులతో ఎత్తి, దిగులు పడకండి, ప్రాణం ఉంది అని అన్నాడు. మీరు లేదనుకుంటున్నారు, క్లినికల్లీ డెడ్ అన్నట్టుగా మీరు వ్యవహరించారు. నో, హిజ్ లైఫ్ వాస్ విత్ గాడ్, బట్ హిజ్ లైఫ్ ఈస్ విత్ హిమ్, ఇన్ హిమ్. మన ప్రాణము యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో ఉంచబడినది. మన జీవము క్రీస్తు యేసులో దాచబడి ఉన్నది. ఓకే, కానీ ఈ కుర్రవాడిని గురించి రాయబడింది, యూటికస్ను గురించి, ఐతుకును గురించి రాయబడింది. స్తోత్రం. అతడు చనిపోలేదు. అరే, 3వ అంతస్తు నుంచి పడితే చనిపోకపోవడం ఏంటి? పౌలు పాస్టర్ గారు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారే. శాస్త్రీయంగా మాట్లాడడం లేదు, ఇతను చేసేది కరెక్ట్ కాదు. పౌలు చెప్పిన దానిని ఎవరు నమ్మలేదు. అపోస్తల కార్యముల్లో 27వ అధ్యాయం 11వ వచనం. ఆయనను శతాధిపతి, సెంచూరియన్, పౌలు చెప్పినది నమ్మక
నావికుడును ఓడ యజమానుడు చెప్పినది నమ్మాను. మనల్ని ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. మనల్ని నమ్మకపోవడం అటుంచి మనము ప్రకటించిన దాన్ని కూడా నమ్మడం లేదు. మేము ప్రకటించిన సువార్తను ఎవరు నమ్మిరి? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారండి? ఇది బాగుందే అన్నట్టుగా బాధపడ్డాడు ప్రవక్త. తొందరపడద్దు. మనిషికి తొందరపడేటువంటి ఒక అలవాటు ఉంది, ఒక దుడుకు స్వభావం ఉంది. అలా తొందరపడద్దు. మనం కూడా ఆలోచించబోతున్నమాట. తొందరపడద్దు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తొందరపడొద్దు. విమర్శించడానికి తొందరపడొద్దు. చెడుగా మాట్లాడడానికి తొందరపడొద్దు. మాట్లాడుకు నిదానించువారు, కోపించుటకు నిదానించువారు. స్లోగా ఉండండి. కోపగించకపోయినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వినండి. లిసన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. చెవులు రిక్కించి వినండి. ఈ మాట్లాడుతున్నది ఎవరో తెలుసుకోండి. విస్తార జలప్రవాహం, తన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ధ్వని కాదు, శబ్దం కాదు అది. తాను విన్నది విస్తారమైన జలప్రవాహముల ధ్వని విన్నాడు. ఎక్కడపా అని వెనక్కి తిరిగి చూశాడు. ముందు చూడలేదు, ముందు ఎక్కడ ఏం కనిపించలేదు. వెనక్కి తిరిగి చూసినప్పుడు దీపస్తంభాలు కనిపించాయి. దీపస్తంభాలు ఏంటబ్బా? సంఘం. ఆ దీపస్తంభముల మధ్యలో సంచరించే యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దైవ దర్శనాన్ని చూడగలము. లోకము చూడలేని దాన్ని మనం చూడగలము. తొందరపడకుండా ఉండడం మంచిది. దీని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 36వ వచనం పక్కనే ఉంటుంది కనుక. నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి శాంతిని అనుభవిస్తూ, ఇన్నర్ పీస్ని అనుభవిస్తూ, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని అనుభవిస్తూ, శాంతము వహించి ఏది ఒక్క పని కూడా ఆతురపడకుండా, టెన్షన్ పడి, కలవరపడి చేయకుండా ఉండడం ఆవశ్యకం. స్తోత్రం, హల్లెలూయా. కరణం గారు అక్కడికి వచ్చి అంటున్నారు, ఏందండి అల్లరేంటి? ఏంది మీకేం పని లేదా? అసలు వీళ్ళు చూస్తుంటే వీళ్ళు అమాయకుల్లాగా ఉన్నారు, పౌలు అమాయకుల్లాగా ఉన్నాడు. ఏంటి, ఎందుకు మీ అల్లరి? తొందరపడి ఏ పని చేయొద్దు. తొందరపడి ఏ పని చేయొద్దు. డోంట్ డూ ఎనీథింగ్ విత్ హరీనెస్. ఏ పని కూడా తొందరపాటుతో చేయొద్దు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 116వ కీర్తన 11వ వచనం. నేను తొందరపడిన వాడినై ఏ మనుషులను నమ్మదగిన వాడు కాడనుకుంటుని. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఏంటంట అందరూ మనం చెప్పేటలాగబ్బా ఎవడు మంచోడు లేడండి, ఎవరిని నమ్మడానికి లేదండి. కీర్తనాకారుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే మనుషులు నమ్మదగిన వాడా అంటే మనుషులు నమ్మదగిన వాడు కాదు, కానీ కొంతమంది నమ్మదగిన వాళ్ళు ఉంటారు. మన జీవితంలో కొంతమంది నమ్మదగిన వాళ్ళని, ముందు దగని వాళ్ళని, తర్వాత నమ్మదగిన వాళ్ళని దేవుడు పంపిస్తాడు. స్తోత్రం. ఈవెన్ వెన్ ఇట్ సీమ్స్ ఐఎమ్ సరౌండెడ్ బై మెనీ లైట్స్ అండ్ దో ఐఎమ్ హర్టింగ్ ఇన్ మై సఫరింగ్ అండ్ ట్రామా ఐ విల్ స్టే విత్. సరే, ఇక్కడేం కరెక్ట్గా నాకు కనిపించడం లేదు. నేను తొందరపడిన వాడినై నేను ఇలా అనుకున్నానంటే నాలో నేను మాట్లాడుకున్నాను. అనుకోవడం అంటే మనతో మనం మాట్లాడుకోవడం, మన మనసుతో మాట్లాడుకోవడం. మాట్లాడకుండా ఉండాలి. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి పని చేయకూడదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, తొందరపడి నడుచు వాడు పడిపోతాడు. తొందరపడి నడవద్దు, హడావిడిగా నడవద్దు, కూల్గా, ప్రశాంతంగా. నా జీవిత దినములన్నీ మెల్లగా నేను నడుచుకుందును అని హిజ్కియా రాజు బాగైన తర్వాత అన్నాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఓర్ఫా అనేటువంటి ఒక ఆమె ఒక తీర్మానం తీసుకుంది.
ఎలాగో భర్త చనిపోయాడు, అత్త అత్తే కదా, అత్త అమ్మ కాదు కదా, ఎందుకులే అత్తమ్మని మంచి ఒక హగ్ ఇచ్చి ఒక కిస్ ఇచ్చి అత్తమ్మకు ఒక ముద్దు పెట్టి అత్తమ్మని కౌగిలించుకొని, అత్తమ్మ నువ్వంటే నాకు ప్రేమే, కానీ ఏం చేస్తావు చెప్పు, వెళ్ళాల్సి వస్తుంది. మై మదర్ ఈజ్ వెయిటింగ్, మై ఫాదర్ ఈజ్ వెయిటింగ్, మై కిత్ అండ్ కిన్ ఆర్ వెయిటింగ్, కాబట్టి లెట్ మీ గో అన్నట్లుగా తొందరపడి తీర్మానం తీసుకున్నటువంటి ఓర్ప అడ్రస్ లేకుండా పోయింది. ఆ వచనాల తర్వాత ఆమెను గురించి మనం చూడలేము. ఏమాత్రం తొందరపడకుండా ఉన్నటువంటి, తొందరపడి తీర్మానం తీసుకోకుండా ఉన్నటువంటి రూతు ఆశీర్వదించబడింది. అందుకనే మనకి ఇక్కడ రాయబడింది, మీరు తొందరపడవద్దు, తొందరపడకండి, తొందరపడాల్సిన అవసరం లేదు అని పౌలు అన్నాడు. పని చేయడంలో తొందర, మాటల్లో తొందర, అంతేకాకుండా నడవడంలో తొందర, అంతేకాకుండా తీర్మానం తీసుకోవడంలో తొందరపాటు లేకుండా ప్రభు చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.